ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక్కోసారి ఇంక ఇటువంటివన్నీ ముదిరితే ఇంకెంత దూరం వెళ్తారో అని చెప్పి నిజంగా భయమేస్తది. తాజాగా చట్ట ప్రకారం ఒక కేసును వాదిస్తూ ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జి ఒకాయన జిల్లా జడ్జిగా పనిచేశారు. రిటైర్ అయ్యారు. తర్వాత మళ్ళీ న్యాయవాదిగా తన పని తను చేస్తూ ఉన్నారు. అలా ఒక కీలక కేసును టేకప్ చేసిన పాపానికి నన్ను చంపడానికి రెక్కి నిర్వహిస్తున్నారని చెప్పి దానికి సంబంధించినటువంటి విజువల్స్‌ను కూడా ఆయన తిరుపతి జిల్లా ఎస్పీకి, ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకి అధికారికంగా ఫిర్యాదు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం, ఒక వృద్ధ దంపతుల భూమిని చంద్రగిరి ఎమ్మెల్యే గారు కబ్జా చేశారు అన్నది కేసు. ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను బాధితులతో కూర్చొని ఆ రిటైర్డ్ జడ్జి గుర్రప్ప నాయుడు ఆయన మీడియా సమావేశంలో కానీ ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా వెల్లడించారు. కేసు వృద్ధ దంపతులకు అనుకూలంగానే రాబోతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జితో చంద్రగిరి ఎమ్మెల్యే గారు మాట్లాడిన ఆడియో లీక్ అయ్యారు. రిటైర్డ్ జడ్జిని అసలు నోటికి ఉచ్చరించలేని భాషలు దారుణంగా తిట్టారు కదా, పచ్చిబూతులు. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు గుర్రప్ప నాయుడు అంటే రిటైర్డ్ జడ్జి ఆఫీస్ దగ్గర కొందరు వ్యక్తులు రెక్కి నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం అన్ని విజువల్స్ రికార్డ్ అయ్యాయి. సో దీని మీద ఆ రిటైర్డ్ జడ్జి గారు ఎస్పీకి అఫీషియల్గా కంప్లైంట్ చేశారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అసలు నీట్గా గుంపు, మరి ఎవరో ఈ గుంపు తెలియదు. అయితే ఇక్కడ ఇంకొక చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జు లోకేష్ తన మాటలను కూడా ఒక పత్రిక ఒక కథనంగా రాసింది. చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా పులివర్తి నాని అవినీతి, అరాచకం, అక్రమాలపై ఎవరు ప్రశ్నించినా తమిళనాడులోని వేలూరు, రాణిపేట ప్రాంతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి దాడులు చేయించిన చరిత్ర నానికి ఉందని దాడుల బాధితులు చెబుతున్నారు. తమిళనాడు నుంచి రౌడీలను తీసుకొచ్చి తనపై దాడి చేయించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ పోలీసులు హెచ్చరించినట్టు గురువారం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చంద్రగిరి పార్టీ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి చెప్పారు. గతంలో ముసుగులు ధరించిన వ్యక్తులు వైసీపీ నేతలపై దాడి చేసి తలలు పగలగొట్టిన ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన ఆఫీస్ వద్ద రెక్కి నిర్వహించిన తమిళనాడుకి చెందిన వారేమోనని రిటైర్డ్ జడ్జి గుర్రప్ప నాయుడు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పక్కన ఎవరైనా తమిళనాడు నుంచి తీసుకురావాలట, తలలు వాళ్ళు కొట్టించాలి, ఎవరు చేయించారు తెలియదు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారట. ఏంటి ఇదంతా? సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇంత దారుణంగా రాష్ట్రాలను తీసుకొని వచ్చేస్తే చివరికి రిటైర్డ్ జడ్జి కూడా ప్రాణాలను అరచేతులు పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి వస్తే ఎవరు ఈ అన్యాయం మీద ప్రశ్నించొద్దు, ఈ అన్యాయం మీద గొంతు విప్పద్దు. చట్ట ప్రకారం కూడా రిటైర్డ్ జడ్జి అనేది ఏమి ముస్టిద్దని పోవట్లేదు కదా. కేసు న్యాయస్థానాలు వాదిస్తూ ఉన్నారు. అటువైపు వాళ్ళు కూడా చట్ట ప్రకారం ముందుకెళ్ళచ్చు. ఇటువంటి విషయం కూడా ఇంత కాంట్రవర్సీ అయ్యి ఆయన ప్రాణాలకి ముప్పు అని చెప్పి ఎస్పీకి ఫిర్యాదు చేసుకునే పరిస్థితి వస్తే ఏంటండి ఈ దారుణాలు?